విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రజా సంస్థలపై పాలకులతో పోరాటం చేయాలని ఏఐటియుసి విశాఖ జిల్లా కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. అల్లూరి 127వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అల్లూరు జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలన్న వాయుపక్షాల అభ్యర్థనను మరణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదానీ, వేదాంత వంటి సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్న మోదీ ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు ఒక కులంకో, ఒక మతంకో, లేకపోతే ఒక రాజకీయానికో కాకుండా యావత్ భారతదేశ ప్రజానీకానికి ఇవాళ స్ఫూర్తిదాయకమైన నేతగా, ఈ దేశ సంపద కొల్లగొడుతున్నటువంటి దోపిడీదారులకు వ్యతిరేకంగా జాతిని విముక్తి చేయడం కోసం తన ప్రాణాలు అర్పించిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే సందర్భంలో నాడు అల్లూరి సీతారామరాజు ఏదైతే పోరాటం చేశాడో ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. నేటి పాలక వర్గాల్లో స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి నేటి సందర్భంలో ఈరోజు కూడా ఆకలి, దరిద్రం, దోపిడీ, నిరుద్యోగం, నిరక్షరాస్యత రాజ్యం వెళ్తున్నటువంటి ఈ సందర్భాన్ని వాటి విముక్తి కోసం భారత ప్రజానీకం పోరాడాలని చెప్పి ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు స్వదేశీలోని పెట్టుబడిదారులు అంబానీ, అదానీ, వేదాంత వంటి వాళ్ళ రూపంలో ఈ దేశంలో ఉన్న సంపదని ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అన్నింటినీ ఈ ప్రభుత్వం దోచిపెడుతూ కార్మిక వర్గ శ్రమని దోచుకుంటున్నటువంటి పాలక వర్గాలు వారికి పొత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశ సంపదను కాపాడు కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం మరోసారి పెద్ద ఎత్తున పోరాటాలకి ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో జారీ చేసిందో చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు లాంటి అమరవీరుణ్ణి, ఆయన పోరాట స్ఫూర్తిని గుర్తించి 2.5 దశాబ్దాల క్రితమే వామపక్ష విద్యార్థి యువజన కార్మిక సంఘాలు ఎలుగెత్తి చాటే ఉమ్మడి విశాఖ జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని, అదే సందర్భంగా అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతిని ప్రభుత్వ అధికారికంగా ప్రకటించాలని అనేక పోరాటాలని, విజ్ఞప్తుల్ని చేస్తే ఈ రోజుకి అది అమలు కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, ఇలాగా జయంతి వర్ధంతులు చేస్తేనే మనం గుర్తించినట్టు కాదు, అల్లూరి ఆశయాల సాధన కోసం, బాక్సెట్ వంటి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం మనం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.